అయితే ఏం కష్టం చూసారు మిమ్మల్ని ఇంత ఎక్సలెంట్ జర్నీ వైపుకి తీసుకురావడానికి? ప్రాబ్లంలో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఎవరు కూడా మన వంక చూడరు, మనని చిన్నతనంగా చూస్తారు. దే లుక్ డౌన్ అపాన్ అస్. వెన్ యు ఆర్ డూయింగ్ వెల్, దే లుక్ అప్ టు అస్. వెన్ యు ఆర్ నాట్ డూయింగ్ వెల్, they look down upon you. They want to quickly, as soon as possible, reach somewhere in their business or careers and work towards it with focus. Because I used to think నేను రిచ్ మ్యాన్స్ సన్ అని అనుకునేవాడిని. అప్పుడు నాకు తెలిసింది ఎంత బ్యాడ్గా ఉందో పొజిషన్. నేను కూడా అమెరికా వెళ్దామని అనుకున్నాను. మా సిస్టర్ను బ్రదర్ అమెరికాలో ఉన్నారు. నాకు కూడా అదొక డ్రీమ్, అమెరికాలో వెళ్ళాలని. There is a difference between greed, durasha, and ambition, asha. So I am an ambitious guy. I don't have greed. Durasha led naku. I have no regrets. It's all struggle, pure blood and sweat. వరుణ్ మోటార్స్, ఈ పేరంటూ వినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు యాక్చువల్లీ, రైట్? ఎవరు కారు కొనాలన్నా సరే వరుణ్ మోటార్స్కి వెళ్ళి కొనాల్సిందే అన్నట్టు ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు. దాని ఫౌండర్ ప్రభు కిషోర్ గారు. ఆయనతో మాట్లాడి ఈరోజు మన టర్నింగ్ పాయింట్ విశేషాలు ఏంటనేది తెలుసుకుందాం. ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ వే టు న్యూస్. సార్, ఎలా ఉన్నారు? It's my pleasure. Thank you very much. I'm good. రైట్ సార్, మీ బ్రాండ్ వరుణ్ మోటార్స్ ఏదైతే ఉందో పేరు అందరూ వినే ఉండుంటారు యాక్చువల్లీ, బట్ దాని స్టోరీ ఏంటనేది ఎవరికీ తెలియదు. బట్ కామన్ ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? So my father, late Keshavrao Chowdhury, in 1950 he started Padmaja Commercial Corporation in Vijayawada. ఓకే. With Royal Enfield motorcycles and tractors. I don't know why he came at an young age of 30. మేము కూడా మచిలీపట్నం దగ్గర he was a farmer. But somehow he came to Vijayawada when he was only 22 years and he took that dealership. ఆయన కూడా పెద్దగా చదువుకున్న మనిషి ఏం కాదు, ఎస్ఎస్ఎల్సి చదువుకున్నారు. సో ఆ బిజినెస్లు ఆ రోజుల్లో ట్రాక్టర్స్, మోటార్ సైకిల్ సేల్స్ బాగుండే కాదంట. బై 1960, ఆఫ్టర్ స్ట్రగ్లింగ్ ఫర్ 8 years, ఆయన క్లోజ్ చేసి వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నారంట. దిస్ ఇస్ వాట్ ఐ హియర్ ఫ్రమ్ మేనేజర్స్ హూ వర్క్డ్ విత్ హిమ్. వెన్ హీ వాజ్ ఆయన క్రిమేషన్లో మా మేనేజర్స్ నాకు చెప్పిన విషయాలు, మీ ఫాదర్ చాలా స్ట్రగుల్ అయ్యారు బాబు, 60లో క్లోజ్ చేసి వెళ్ళిపోదామని అనుకుంటే మా మదరు, షీ వాజ్ రిలేటివ్లీ ఏ స్ట్రాంగర్ లేడీ దెన్ మై ఫాదర్. ఆమె వద్దొద్దు, ఇట్ విల్ బి అన్ ఇన్సల్ట్ ఇఫ్ వీ గో బ్యాక్ టు అవర్ విలేజ్, మై బ్రదర్స్ ఆర్ దేర్, ప్లీజ్ కంటిన్యూ అని ధైర్యం ఇస్తే ఆయన కంటిన్యూ చేసి 1962 నుంచి ట్రాక్టర్స్, మోటార్ సైకిల్ సేల్స్ గ్రాడ్యువల్గా పెరిగి ఇన్ 1968 or 69 or 70 he was the highest taxpayer from Krishna district, income taxpayer. That came in newspaper. We still have the cuttings. తర్వాత again he had a valley అంటే డౌన్, బికాస్ ట్రాక్టర్స్ ఆపేశారు, ఆ కంపెనీ క్లోజ్ అయింది. ఓవర్ హెడ్స్ ఎవరిని తీసేయటం. కానీ మా ఫాదర్ నాలాగా, నేను కొంచెం స్ట్రాంగ్ మనిషి, ఆయన నాలాగా కాకుండా హీ వాజ్ ఎ సాఫ్టర్ మ్యాన్. సో హీ డిడ్ నాట్ రిమూవ్ పీపుల్. అలాగే ఓవర్ హెడ్స్ ఉండటం, ఇన్కమ్స్ తగ్గటం వలన క్యాపిటల్ అంతా ఎరోడ్ అయిపోయి, ఎవాపరేట్ అయిపోయి, వీ వర్ ఇన్ ఏ బ్యాడ్ స్టేజ్. బై 1975 వీ వర్ నాట్ ఇన్ ఏ గుడ్ సిచ్యువేషన్. ఆ టైంలో నేను 1975లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని పార్ట్ టైం కూర్చునేవాడిని మా ఫాదర్తో పాటు బిజినెస్లో, విజయవాడలో, అప్పుడప్పుడు వైజాగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. అప్పుడు నాకు తెలిసింది ఎంత బ్యాడ్గా ఉందో పొజిషన్. నేను కూడా అమెరికా వెళ్దామని అనుకున్నాను. మా సిస్టర్ను బ్రదర్ అమెరికాలో ఉన్నారు. నాకు కూడా అదొక డ్రీమ్, అమెరికాలో వెళ్ళాలని. మొత్తం విజయవాడలో చదవటం వలన, తర్వాత నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివాను విజయవాడలో, మాంట్సరీ స్కూల్లో 10th క్లాస్ వరకు. తర్వాత ఇంటర్మీడియట్ ఆంధ్ర లయోలా కాలేజ్, బట్ ఇన్ తెలుగు మీడియం. సో ఎప్పుడు విజయవాడలో ఉండటం వల్ల నాకు డ్రీమ్ ఉండేది, బాంబే, బెంగళూరు, యుఎస్ వెళ్ళాలని. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత, ఫ్యామిలీ సిచ్యువేషను, ఐ డిసైడెడ్ టు స్టే బ్యాక్ విత్ మై ఫాదర్. దెన్ ఫార్చునేట్లీ వీ గాట్ ఎ బ్రేక్. హిందుస్థాన్ మోటార్స్, ద లెజెండరీ అంబాసిడర్ కార్ డీలర్షిప్ రావటం, ఇంకా అప్పటి నుంచి వీ నెవర్ లుక్డ్ బ్యాక్. స్లోగా మార్వాడి లోన్స్ కూడా ఉంటే అవన్నీ పే చేసి 3-4 yearsలో
గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయ్యాం. తర్వాత 1981లో నా ఏజ్ 26 ఇయర్స్ అప్పుడు ఫస్ట్ టైము అదర్ దెన్ ఫ్యామిలీ బిజినెస్ ఐ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఇన్ 1981-82. ఒక 40 అపార్ట్మెంట్స్ కట్టాను. శాంతి అపార్ట్మెంట్స్ అని, ఇప్పుడు నోవోటెల్కి జస్ట్ 1 furlong దూరంలో. సో దానిలో అనుకోకుండా 5-6 lakhs క్యాపిటల్ పెడితే ఒక 10-12 lakhs ప్రాఫిట్ రావటం, ఆ డబ్బుతోనే నోవోటెల్ ల్యాండ్ కొనటం. ఇవాళ నోవోటెల్ ఉన్న ల్యాండు 1985లో వచ్చిన ప్రాఫిట్తో కొన్నాను. తర్వాత ఐ వెయిటెడ్ ఫర్ 30 years టు బిల్డ్ ద హోటల్. 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. 1986లో నేను లక్ష్మీ ఫైనాన్స్ అని, వరుణ్ ఫైనాన్స్ అని పెట్టాను, ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీలు. అవి అంత 10 lakhs క్యాపిటల్తో పెట్టాము. నౌ ఇట్ ఈస్ 1,000 crore కంపెనీ. వీ హ్యావ్ రిసీవబుల్స్ 1,000 crores. అండ్ 1992లో బజాజ్ డీలర్షిప్ వైజాగ్లో రావటంతో దిస్ గ్రేట్ వరుణ్ స్టోరీస్ స్టార్టెడ్. పద్మజ కమర్షియల్ కార్పొరేషన్ కంటిన్యూ అవుతుంది, మా ఫ్యామిలీ కన్సర్న్. ఇండిపెండెంట్గా నేను బజాజ్ డీలర్షిప్తో మా అబ్బాయి పేరు వరుణ్ పేరున 1992లో వరుణ్ మోటార్స్ అని స్టార్ట్ చేశాను. ఇవాళ ఈ వరుణ్ మోటార్స్ అంటే మీరు అన్నట్లు వీఆర్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డీలర్స్ ఫర్ బజాజ్ అండ్ సుజుకి ఇన్ ద వరల్డ్. అండ్ ఇండియాలో వీఆర్ లార్జెస్ట్ ఆటోమొబైల్ డీలర్స్ నంబర్స్తో. ఇండియాస్ లార్జెస్ట్ ఆటోమొబైల్ కంగ్లామరేట్. We do about 7,000 crores turnover. Wow. 22,000 people are working. Right. And our employee satisfaction is also 85%. 185 మంది హ్యాపీగా ఉన్నారు. సో ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. ఇట్స్ అన్ అవుట్స్టాండింగ్ జర్నీ. దానికంటే ఈ జర్నీలో ఐ కెన్ క్లెయిమ్ వెరీ ప్రౌడ్లీ మాకు ఏ రకమైనటువంటి ఇల్లీగాలిటీస్ కానీ, ట్యాక్స్ ఇవేషన్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఎన్నో డిపార్ట్మెంట్స్తో డీల్ చేయాలి కాబట్టి ఏ రకమైనటువంటి మాకు అలిగేషన్స్ కానీ, క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్ కానీ ఏమీ లేవు. ఇట్స్ ఎ క్లీన్ కంపెనీ. సో దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్డ్ వీ షుడ్ బి అ లాంగ్ హాల్ ప్లేయర్. 1,000 years, 10,000 years ఈ కంపెనీ ఉండాలి. మనందరం ట్రాన్సియంటు, ట్రైన్లో ఎక్కుతాం, ట్రైన్లో దిగిపోతాం. కంపెనీ షుడ్ రన్, ఎంప్లాయీస్ షుడ్ బి టేకెన్ కేర్, అండ్ వీ షుడ్ బి ఎకనామిక్ యాక్టివిటీ generators. Economic activity is important and the company should keep growing. Understood, sir. Lot of people ask me at 69, why do you do all these projects? ఇప్పుడు ఈ ఇయర్ బెంగళూరులో నోవోటెల్, ఐబిస్ అని, వైజాగ్లోనేమో తాజ్ అని అబౌట్ 1,000 crore ప్రాజెక్ట్స్ లాంచ్ చేసాం. వై డూ యూ డూ ఆల్ దిస్ అని అంటారు. ఐ ఫీల్ ఐ విల్ వర్క్ టిల్ మై లాస్ట్ డే. దేర్ ఇస్ నో రిటైర్మెంట్. If a guy like me retires, he will go down fast. So therefore I will not retire. Maybe I'll work less, but I will not retire. So this is largely our life story. We are a 75-year-old company. Right. And we are a proud Varun Group. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్, డన్. సార్ 26 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ నాన్నగారి దగ్గర జాయిన్ అయినప్పుడు మీరు పార్ట్ టైం ఏం చేసేవాళ్ళు, ఆర్ లేకపోతే ఏం కష్టం చూసారు మిమ్మల్ని ఇంత ఎక్సలెంట్ జర్నీ వైపుకి తీసుకురావడానికి? సో నేను బిజినెస్లో కూర్చున్నప్పుడు కార్ షోరూమ్స్ కాబట్టి ఐ యూస్ టు సీ మార్వాడీస్ మా ఫాదర్ దగ్గరికి వచ్చి హుండీస్ మీద సంతకం పెట్టించుకుని వెళ్ళటం, చెక్స్ ఇవ్వటం, తర్వాత ఎవ్రీ 30 days మా మేనేజర్ పే చేయటం, ఇవన్నీ చూశాను. దెన్ ఐ ఆస్క్డ్ వన్ డే మా అకౌంటెంట్ని, వాట్ ఈజ్ అసలు ఎందుకు వస్తున్నారంటే ఆర్ అకౌంటెంట్ సెడ్, మనకి బిజినెస్ స్లోగా ఉండటం వలన మన వర్కింగ్ క్యాపిటల్ తగ్గిపోయింది, అందుకని మనం బయట బియాండ్ ద బ్యాంక్స్ వీఆర్ బారోయింగ్ అని చెప్పాడు. దెన్ సమ్హౌ ఐఎమ్ ఏ నంబర్ మ్యాన్, ముందు నుంచి ఐఎమ్ ఏ నంబర్ మ్యాన్. సో ఐ ఆస్క్డ్ మై అకౌంటెంట్, కెన్ యూ గివ్ మీ, బికాజ్ వీ వర్ స్మాల్, కొంచెం పొలం ఈ పద్మజ కమర్షియల్ కార్పొరేషన్ బందర్ రోడ్ విజయవాడలో ఇలాంటివి తప్ప పెద్ద 100 ప్రాపర్టీస్ ఏం లేవు. సో ఐ ఆస్క్డ్ హిమ్, కెన్ యూ గివ్ మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన అసెట్స్, మన లైబిలిటీస్ అని అడిగాను. ఆయన 2-3 daysలోనే మా పొలం వాల్యూ, బందర్ రోడ్లో ల్యాండ్ వాల్యూ, బిల్డింగ్ వాల్యూ, స్టాకు
ఉన్నటువంటి లైబిలిటీస్ వేసుకుని వచ్చి, బాబు మన అసెట్స్ సుమారుగా 15 లక్షలు ఉన్నాయి, మన లైబిలిటీస్ 13.5 లక్షలు ఉన్నాయి అంటే దాని అర్థం మన నెట్వర్త్ 1.5 lakh అండి అని అడిగా. అవును బాబు అన్నాడు ఆయన. ఇంక అప్పటి నుంచి నాకు నిద్ర పట్టేది కాదు. బికాజ్ ఐ యూస్ టు థింక్ నేను రిచ్ మ్యాన్స్ సన్ అని అనుకునేవాడిని. యాక్చువల్లీ ఐ వాజ్ వాట్ డూ ఐ సే రిబెల్ అనొచ్చు. మా ఫాదర్ని కారు కావాలి, మోటార్ సైకిల్ కావాలి కాలేజ్కి వెళ్ళటానికి, ఆ మాదిరిగా మా ఫాదర్ని బ్లాక్మెయిల్ చేసేవాడిని. పాపం ఆయన సాఫ్ట్నెస్తో ఇచ్చేవారు. అలాంటి సడన్గా వీఆర్ ఓన్లీ వర్త్ 1.5 lakh అనేటప్పటికి ఇట్ వాజ్ లైక్ ఎ బాంబ్ ఆన్ మై హెడ్. ఐ యూస్ టు బి సెమై కాన్షియస్ ఇన్ ద నైట్. హౌ డు వీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21, 22. And somehow, I mean, I'm like that. I'm born like that. So every minute, my brain used to work. How do we come out of it? How do we maximize? అమ్మే ఒక ఐటెంలో కార్ అమ్మితే వాళ్ళు ఇచ్చే కమిషన్ 2,000 అయితే హౌ డు వీ గెట్ అనదర్ 1,000 or 2,000 బై సెల్లింగ్ యాక్సరీస్, అరేంజింగ్ ఫైనాన్స్ టు ద కస్టమర్. ఆ విధంగా ఆలోచించేవాడిని. దట్స్ హౌ వీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఇన్ ద ప్రాసెస్ ఏమి నేర్చుకున్నానంటే, మనం డౌన్లో ఉన్నప్పుడు, ఎకనామిక్ ఏదైనా కానీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఎవరు కూడా మన వంక చూడరు. చాలా వరకు 90% మనని చిన్నతనంగా చూస్తారు. దే లుక్ డౌన్ అపాన్ అస్. వెన్ యు ఆర్ డూయింగ్ వెల్ దే లుక్ అప్ టు అస్. వెన్ యు ఆర్ నాట్ డూయింగ్ వెల్ దే లుక్ డౌన్ అపాన్ యూ. మనం చెడు చేసి ఆ ఇబ్బందుల్లో ఉన్నామా, లేకపోతే ఏ చెడు చేయకుండా అన్ఫార్చునేట్గా ఉన్నామా అనేది కూడా పెద్దగా చూడరు. నోబడీ హ్యాస్ టైమ్. యు ఆర్ డౌన్, దట్స్ ఇట్ బై అండ్ లార్జ్. అప్పుడు అదొకటి కూడా నా మనసులో పడిపోయింది. ఎప్పుడూ కూడా మనం అలర్ట్గా ఉండాలి. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. డెసిషన్ మేకింగ్ కానీ ఆల్వేస్ టు బీ హెల్దీ, బిజినెస్ వైజ్, ఫిజికల్లీ we should be healthy. Then only we will have self-respect, confidence. We cannot depend on anybody అనేది నా ఒపీనియన్. సో అందుచేత ఒక కక్షతో పనిచేశాను ఆల్మోస్ట్ 50 years. నాన్న దగ్గరికి పట్టుదల కక్ష. నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పారా, నాన్న నాకు నచ్చట్లేదు, నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అని? అప్పుడు ఆ వయసులో చాలా ఆర్గ్యుమెంట్స్ ఉండేవి నాకు మా ఫాదర్కి. ఆయన కన్జర్వేటివ్, సాఫ్ట్ మ్యాన్, అండ్ నేను అగ్రెసివ్. కనుక నేను అపార్ట్మెంట్స్ కడతానన్నా, వేరే బిజినెస్ ఫైనాన్స్ పెడతా అన్నా వద్దనేవారు. సో హీ యూస్ టు ఆస్క్ లక్ష్మి, నా వైఫ్తో చెప్పేవారు, నువ్వన్నా చెప్పమ్మా అని, వద్దని. సో దేర్ ఆల్వేస్ యూస్ టు బి ఫ్రిక్షన్ అండ్ కన్ఫ్రంటేషన్ బిట్వీన్ మీ అండ్ మై ఫాదర్. రెస్పెక్ట్ డిఫరెంట్, బిజినెస్ డిఫరెంట్. అండర్స్టూడ్ సార్. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చెప్పి, నాన్న మన పరిస్థితి బాగుండలేదు, నాకు అర్థమైంది, నేను కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాను అనే ఆ ట్రాన్సిషన్ ఆఫ్ మీ కాన్వర్జేషన్ విత్ హిమ్ వర్సెస్ అది బిజినెస్లోకి ఇంప్లిమెంట్ చేయడం ఏదైతుందో అది ఎట్లా జరిగింది? అది చాలాసార్లు ఆర్గ్యుమెంటేటివ్గా ఉండేది. బికాజ్ హీ వాజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, ఐ వాజ్ ఆన్ ద రైట్ సైడ్. వీఆర్ డిఫరెంట్ పీపుల్. బట్ సమ్హౌ రిజల్ట్స్ రావటం మొదలుపెట్టిన తర్వాత, అంటే ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ఫ్యామిలీ పొజిషన్ కొంచెం పైకి వచ్చిన తర్వాత, then he also started believing me naturally that he's a hardworking boy and intelligent guy. అనే దాంతో నాకు నెమ్మదిగా కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు. కాకపోతే చాలామంది పెద్దవాళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ పోతుందేమో అనేది ఉంటుంది ఆ ఏజ్లో. 60, 70 తర్వాత పిల్లలకి మొత్తం వదలటానికి అంత ఇష్టపడరు. సో నాకు ఇవ్వవలసినంత రికగ్నిషను, కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు కాదు మా ఫాదర్ అనేది నాకు ఎప్పుడు ఉండేది. సో ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ దట్ డిజైర్ ఇన్ మీ టు బీ రికగ్నైజ్డ్ బై మై ఫాదర్ అండ్ ఫ్యామిలీ. బట్ దట్స్ ఫైన్. ఈవెన్చువల్లీ ద ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ అన్నట్టు. ఇట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ జర్నీ. వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఓకే. And it's all struggle, pure blood and sweat. Okay. Sir, Varun అనే పేరు ఎలా కాయిన్ చేశారు? Varun is my son's name. He was born in 1982. Okay. సో అతని పేరులో మా ఫాదర్ పద్మజ అని, ఆయన పెద్ద డాటరు, ఆయన పేరు ఎలా పెట్టారో మా అక్క పేరు అదే మాదిరిగా నేను వరుణ్ పేరు పెట్టడం జరిగింది. ఓకే, అండర్స్టూడ్. సార్, మీరు వెంచర్ చేసి
మీరు బిజినెస్లోకి ఫుల్ టైం వచ్చిన ఇయర్స్ ఏమున్నాయి, ఆ టైం ఫ్రేమ్ ఎట్లా ఉండింది, మీ ఛాలెంజెస్ ఏంటి ఆ టైంలో, వాట్ వర్ యువర్ ఫెయిల్యూర్స్, బికాస్ యూ డిస్కస్ ఫెయిల్యూర్స్ కాబట్టి. యా సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికాజ్ వీఆర్ ఇన్ ఆటోమొబైల్ ఫ్యామిలీ. నేను పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి కూడా వీ ఓన్లీ సా కటింగ్ ప్లేయర్స్, గ్రీస్, స్క్రూ డ్రైవర్స్, కార్స్, ఇంజన్స్, గేర్ బాక్సెస్. అందువలన తర్వాత అంబాసిడర్ కార్ డీలర్షిప్, మోటార్ సైకిల్స్. ఫస్ట్ అవుట్ ఆఫ్ ది ఆటోమొబైల్ నేను చేసింది కన్స్ట్రక్షన్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఏ డీలర్ ఫర్ 2 products. ఒకటి బజాజ్ 2 wheelers అండ్ 3 wheelers, ఇంకోటేమో మారుతి సుజుకి. రెండు కూడా నేను 83, 84లో ట్రై చేసినప్పుడు నాకు రాలా. ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఫైనల్గా 92లో 10 years ట్రై చేసిన తర్వాత బజాజ్ డీలర్షిప్ 92లో వచ్చింది. మారుతినేమో 96లో వచ్చింది ఆఫ్టర్ 10 years ఆఫ్ స్ట్రగుల్. సంహౌ నా లైఫ్ జర్నీ మీరు చూస్తే ఏది కూడా నాకు ఈజీగా రాలా. అన్నీ కూడా చాలా స్ట్రగుల్ అయితేనే జరిగినాయి. దానివల్ల కూడా ఐ నో ద వాల్యూ ఆఫ్ ద ఐటమ్ ఆర్ ద బిజినెస్ దట్ ఐఎమ్ గెటింగ్. మేబీ ఐ వుడ్ హవ్ నాట్ రికగ్నైజ్డ్ ఆర్ గివెన్ రెస్పెక్ట్ to the business if I had got it easily. Because I struggled, whether it's for money or business growth or new dealership or new business activity or permissions, I always struggled in my life. Maybe I may be creating a problem, therefore I struggle emo na telidu. Some people say you create a problem and then you work towards it and antar. Maybe true. So I struggled to get things into the company. So I know the value of the struggle. And tarvata even Novotel Vizag, I paid a little advance in 1982 for that land. Adi evaro chetloki vellipoyindi, naaku raleda land. After can you believe, after 20 years in 2002 same land came to me. It went around 2-3 people, 2-3 groups, same piece of land came back to my lap. And then Novotel also a lot of struggle. First lo kattataniki permissions ki I had a lot of struggle. And anyway, now it's a story by itself. One of the most successful hotels in this country. రైట్. So atla my journey has been all along struggle. అండర్స్టూడ్ సార్. సార్, డిజిటల్ ఈజ్ వన్ థింగ్ దాట్ పీపుల్ లేచిన దగ్గర నుంచి ఫస్ట్ ఎత్తేదే అది కదా. రాత్రి పడుకునేది దాంతోనే కదా. మనుషులు మర్చిపోయారు, మెమరీస్ మర్చిపోయారు, మాటలు మర్చిపోయారు, ఆల్ ఆఫ్ దాట్. బట్ మీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, మీలో ఉన్న ఒకటి యూఆర్ టోటల్లీ అగెయిన్స్ట్ ద డిజిటల్ థింగ్. అది దాని గురించి కొంచెం మాట్లాడతారా? I'm against social media. I'm against digital. I'm against WhatsApp. I'm against Instagram. Nothing. I don't like it. Neither I know. రైట్. The reason is like this. Probably I'm one of the few people in this country. Maybe you can count on fingers. I'm not in it. The reason is, I don't know, I may be wrong. I feel I have a small mind, small memory, my brain. I don't want to clutter with all unnecessary things, including good morning, good evening by friends and relations. It doesn't mean anything to me. And negative news, unnecessary news, and politics are also not great. No, not much of value is there. There's no character in politics. So therefore, I don't want to poison my brain, my mind, by listening and seeing to all these things. I have a business to do. I have 4 or 5 businesses to do. My mind is riveted to that, focused to that. I just do that. I do my exercise. I do what I like. I like greenery. I like waterfronts. So I spend time with those and I go to sleep. I'm not interested in all these WhatsApp messages, a fear of not being recognized or feeling lost, beep, beep, beep. I'm not interested. అండర్స్టూడ్ సార్. సార్, యూ ఆర్ 69, యూ యంగ్, ఓకే, అండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీలాగా ఇప్పటికీ పని చేయాలి అండ్ ఎవ్రీథింగ్ ఉండాలి అంటే ఒక పక్క రొటీన్ ఉండాలి కదా. దానికి ఆ రొటీన్ ఏంటి? ఒక యంగ్ ఏజ్ నుంచి ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటున్నారంటే. See, a lot of people ask me this, what fires you, Ani? When I go for a walk on the beach road, couple of youngsters, they wish me, "You're Mr. Prabhu Kishore." I say, "Yes." "You're my role model." They say, "We love you." Or
we like the way you do things. That fires me. What inspires you, what fires me and adutarnan at this age. That fires me when people say, we follow you, or can I have a picture with you, or you're a role model, blah, blah, blah. In an airport, wherever I go outside, some of them. I'm not trying to glorify myself, but that's true. That's true. Right. Maybe they like the way I do business, or the way I grow business, or the way I look after my employees. Whatever, a lot of people have appreciation for my lifestyle and the way I do things. So if you ask me what I do, in addition to eating carefully, in addition to watching out what I'm eating, of course I control. Everybody likes a good biryani or a nice ice cream, but one has to control. You cannot use your stomach like a dustbin. And also, always it's good to eat or be a little hungry when you get up from your dining table or after a meal. Now, as I get up in the morning, first thing, our security guy, he rolls the yoga mat. So as I go out, the yoga mat will be calling me, hey, Prabhu, come, don't dishonor the commitment towards me. Right. So I do my back exercise for about 15-20 minutes. Then I follow it up with pranayama, half an hour. Then I have my fruits. And my day begins. I'll have breakfast and go to work around 9:15. I'm there non-stop until 5:30 p.m. I eat lunch with my colleagues in a dining hall. We have a dining hall. And then I hit the gym. I go to gym by 5:30. And I'm there until 7:30. I do my about 25-30 minutes of cardio and about 45 minutes of weight training. I tried to resolve all. I had let's say, ACL tear, knee ACL tear, a ligament tear while playing squash in 1992-93. And then I had a full tear while playing shuttle badminton. All right. I was always a sportsman. But somehow I never got my ACL treated or, surgery. I attended to all my problems, like a little bit of shoulder problem, initial stage of arthritis, and neck there used to be a blade-like pain, just a lightning-like pain during night while sleeping. All these issues, I never took a pill. I exercised, pointed to that area, whether it's struts or, lat pull or knee extension and knee curl. I corrected all my problems without going to the doctor. So first I try my best, because everybody at our age will have some problem, shoulder issue, elbow issue, knee issue. So I'm proud to say, I'm happy to say I don't have any issue. I correct all those in the gym. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్ సార్. ఫెయిల్యూర్స్ ఫర్ యూ అనేది ఎందుకు అంత ఇంట్రెస్టింగ్? ఓకే, మీరు ఫెయిల్యూర్స్ని ఎందుకు అలా చూస్తారు? Normally, we read or go and talk to people who have succeeded. We are very happy to go to someone and talk to them. There's nothing much to learn from a successful guy other than hard work and focused work, passion. These are common, USPs of a successful guy. Decisive, being passionate, focused, and hardworking. But failures have different reasons. It can be 100 different reasons. So having built this Varun Group, having come thus far, I do not want this group at any stage, at any cost to go down. I don't want to see another valley. It should keep growing 5-10% every year, and it should continue, eternity. It should have eternity. So for that, I meet people, I call people who have gone down, who are in trouble or failures. I seek their time. I go to them, kalustanu, over a cup of coffee. I tell them, don't mistake me, don't misunderstand me, but I would like to listen to you why you failed, what went wrong, so that the download of that will help me not to commit or repeat those mistakes. And sometimes or many times I take my son also, so that he can listen.
There can be 100 reasons for people to fail. One wrong decision can take you down or bring you down, and all your hard work for 20, 30 years can evaporate. రైట్. So I'm very conscious of that. I'm very sensitive to that fact. ఓకే. That is the reason I go to people who failed అండర్స్టూడ్ సార్. to learn. రైట్. బిఫోర్ వి క్లోజ్, లక్ష్మి గారు మీ లైఫ్లో, మీ జర్నీలో ఎలాంటి రోల్ ప్లే చేశారు, మీతో ఎలా సపోర్ట్గా ఉన్నారు ఓవరాల్ జర్నీ? She's a very organized and strong lady, very organized lady, and but a little bit conservative. So whenever I am aggressive, whenever I am trying to do new things, expansions, she always cautions me, why would you want to do? For example, now Taj is a large work, very big work, 1 million square feet, and so she says, why would you want to do this? And she says, why don't you renovate it by spending 20, 30 crores? Or why don't you sell it off? Or why don't you make apartments? So now, if I renovate it, I will not get more rooms, Tajlo, 95 rooms. Plus, I will not get any more parking because I cannot do a cellar. So, that's out, that option. Second option, if I go for apartments or if I sell it to a builder who might make apartments, then what am I doing to RK Beach in Visakhapatnam? RK Beach is the most important and valuable beach for Visakhapatnam and people. It's a crown. Now, if I make apartments and sell, there will be pants, shirts and blouses and saris hanging in the balconies, and the rotten building after 5-10 years. Okay. So what am I doing to RK Beach or Visakhapatnam? So I didn't want to make apartments or sell it to a builder. So the last option is to build something beautiful and give a return gift to Visakhapatnam and people of Visakhapatnam. They have been so kind. They supported this group 30, 40 years. So let me give a beautiful return gift to the city of Vizag and people of Vizag. So this was my desire. So much against my wife's wishes, I went ahead now for this project, which is tough. So that's how she cautions me and alerts me. But otherwise, she's a very big support. And when I'm off the track, she brings me back onto the track. రైట్. ఎవ్రీడే వెన్ యూ వేకప్ ఇన్ ది మార్నింగ్ మీరు 10x చేస్తారు కదా కంపేర్ టు ది యెస్టర్డే. Yeah. వెన్ ఐ లుక్ ఎట్ యూ అండ్ ఎవ్రీథింగ్, నిన్నటి కన్నా ఒక 10x ఎక్కువే చేద్దాము ఆర్ సంథింగ్ లైక్ దట్, రైట్? సో అలాంటి సార్ట్ ఆఫ్ పర్సన్తో ట్రావెల్ చేయడం అండ్ ఎవ్రీథింగ్, బట్ దెన్ ఈవెన్ దో షీఈస్ కన్జర్వేటివ్, ఏదో ఒక పీస్ ఆఫ్ మైండ్ ఆర్ సంథింగ్ లైక్ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ మీకు కిక్ ఆఫ్ అయి ఉంటుంది వెల్, రైట్? సో సంథింగ్ లైక్ దట్ ఈస్ దేర్. Yeah, she always, she says, you tell people to be contented, you tell people not to be greedy. So why are you doing all these things? You are saying something and doing something. So I always tell her, I call her Lachi, there is a difference between greed, durasha, and ambition, asha. So I am an ambitious guy. I don't have greed. Durasha led naku. I am an ambitious guy. Nenu asavahunni. So let me do what I should. If I am doing something greedy, then you caution me. Yeah, got it, sir. So, Prabhu Garu, before we close, young generation ki who want to get into any sort of business, okay, మీరు చాలా చూసొచ్చారు, చేస్తూనే ఉంటారు కాబట్టి ఏం చెప్తారు? First, I want to tell youngsters not to be restless. I find nowadays children or youngsters very restless. They want to quickly, as soon as possible, reach somewhere in their business or careers. World doesn't work like that. Okay, there may be an exception. Out of 1 crore people, maybe 200 people might succeed like that. But because that's such a small percentage, it's irrelevant. What is relevant is one has to be consistent, be focused. ఏదన్నా వర్క్ టేకప్ చేస్తే దాని మీద ట్రైన్, the way train wheels, they have no other business. They don't turn this side, this side. They keep on going like that. Same way, when people should, whatever they take up, they should be consistent, they should have patience and work towards it with focus.
They need a lot of discipline. They should believe themselves, and they need a lot of discipline. This restlessness is something which is worrying me in youngsters. ఓకే అండర్స్టూడ్. ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే టు న్యూస్. చాలా షార్ట్ టైంలో యూ గివెన్ అస్ మాక్సిమం ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా మీతో కూర్చుంటాను టు హ్యావ్ అన్ ఎలాంగేటెడ్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నా పేరు వల్లూరుపల్లి ప్రభు కిషోర్. నేను వరుణ్ గ్రూప్ చైర్మన్ని. వరుణ్ గ్రూప్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడులో బిజినెస్ చేస్తున్నాం. మీరు చూస్తున్నది వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్.